అస్సాంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు తన మేనిఫెస్టోను విడుదల చేసింది. దీనిని విడుదల చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఇక్కడ హాజరయ్యారు. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అస్సాంలోని గిరిజన మరియు ఇతర జాతుల హక్కులకు భంగం కలిగించకుండా 3 నెలల వ్యవధిలో ఉమ్మడి పౌర స్మృతిని తీసుకువస్తున్నాము. మేము లవ్ జిహాద్ మరియు ల్యాండ్ జిహాద్కు వ్యతిరేకంగా ఒక కఠినమైన చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాము. అక్రమ బహిష్కరణను అమలు చేయడానికి మేము అస్సాం జిల్లా కమిషనర్లకు కూడా అధికారం కల్పిస్తాము. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎక్స్పల్షన్ యాక్ట్ 1950. దీని ద్వారా ఒక జిల్లా కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ ఒక విదేశీయుడిని 24 గంటల్లోగా ఖాళీ చేయించడానికి అధికారం కలిగి ఉంటారు. మా అటవీ భూమిలో, మా భూమిలో ఉన్న చట్టవిరుద్ధమైన ఆక్రమణదారులపై మేము పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం చేస్తాము మరియు చివరి అంగుళం వరకు ఖాళీ చేయిస్తాము. బంగ్లాదేశీ చొరబాటుదారుల నుండి చివరి అంగుళం భూమిని కూడా కాపాడుకుంటాము. మేము సృష్టిస్తామని, మేము 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, మా మహిళలకు నెలవారీ రీఇంబర్స్మెంట్ను దశలవారీగా 1500 నుండి 3000కు పెంచుతామని మేము హామీ ఇచ్చాము. మేము నిరుపేదలలో అత్యంత నిరుపేదలైన 15 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఆశ్రయం కల్పిస్తాము. మేము మా తేయాకు తోట కార్మికులకు భూమి హక్కులను కూడా ఇస్తాము. మేము వారి రోజువారీ వేతనాలను ప్రస్తుతం 80 నుండి 500 వరకు దశలవారీగా పెంచుతాము. మరియు మేము మా 40 లక్షల మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులను 5 సంవత్సరాలలో లెక్పతి దీదీగా మార్చడానికి కూడా ప్రయత్నిస్తాము. మేము ఒక జిల్లా ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక జిల్లా ఒక వైద్య కళాశాల, ఒక జిల్లా ఒక విశ్వవిద్యాలయం అనే కొత్త భావనను కూడా అమలు చేస్తాము. మేము రహదారి రంగం, లోతట్టు జల రవాణా, విమానయానం మరియు రైల్వేలలో కొత్త మౌలిక సదుపాయాలను సృష్టించడానికి 5 లక్షల కోట్లు కూడా ఖర్చు చేస్తాము. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే, మేము అస్సాంను ఒక ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోకుండా భారతదేశ అభివృద్ధి పదంలో అస్సాం ఒక సహాయక రాష్ట్రంగా ఉండే స్థితికి తీసుకువెళ్తాము. ఇది బీజేపీ మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసే సమయంలో మహిళల కోసం అతిపెద్ద ప్రకటన చేసింది. నేను మీ ముందు 3-5 గ్యారంటీలను ప్రకటించబోతున్నాను. ఏ 5 గ్యారంటీలు? మొదటి గ్యారంటీ, ప్రతి మహిళా బ్యాంకు ఖాతాలో షరతును లేని నెలవారీ నగదు బదిలీ, అన్కండిషనల్ మంత్లీ క్యాష్ ట్రాన్స్ఫర్. దీంతో పాటు వ్యాపారం ప్రారంభించడానికి లేదా పెంచుకోవడానికి 50,000 రూపాయల మొత్తాన్ని మేము మహిళలకు ఇస్తాము. రెండో గ్యారంటీ, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల క్యాష్లెస్ హెల్త్ కవర్ గ్యారంటీని మేమిస్తాము. మూడవది మా గ్యారంటీ, ప్రఖ్యాత గాయకుడు దివంగత జుబిన్బర్ విషయంలో 100 రోజుల్లో న్యాయం చేకూరుస్తాము. వంద రోజుల్లో మేము వారికి న్యాయం చేకూరుస్తాము. మరియు మా 4వ గ్యారంటీ ఏంటంటే, భూమిపుత్రులైన 10 లక్షల మంది కిలోంజియాలకు, ఆ 10 లక్షల మంది భూమిపుత్రులకు వార్షిక పట్టా ఇవ్వడానికి బదులుగా మేము శాశ్వత పట్టా ఇస్తాము. వాళ్లు బ్రతకడం కోసం పదే ఆఫీసుల చుట్టూ తిరగకూడదు. పదే ప్రతి ఒక్కరి కాళ్లు పట్టుకోకూడదు. పదే పోలీస్ స్టేషన్కి వెళ్లి పోరాడటం, ఇది వద్దు. మేము వస్తే పట్టా అందరికీ ఇస్తాము. ఇది మా గ్యారంటీ. మరియు చివరిగా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సీనియర్ సిటిజన్లు ఎవరైతే ఉన్నారో వారికి ఇకపై ప్రతి నెల మా కాంగ్రెస్ ప్రభుత్వం
₹1,250 ఇస్తుంది. ఎంత? ₹1,250. ఇది మా వాగ్దానం. మేం మీకిస్తాము. వృద్ధులు ఎంతమంది ఉన్నా సరే. మరియు సరిహద్దు ప్రాంతంపై మా మేనిఫెస్టో ఏమిటి? యువత, రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు, తేయాకు తోటలవారు, కార్మికులు, మహిళలతో పాటు ప్రతి వర్గం వారి పట్ల మేము శ్రద్ధ తీసుకున్నాము. ప్రతి ఒక్కరి కోసం, కార్మికుడి కోసం, రైతు కోసం, మహిళ కోసం, పిల్లల కోసం, యువత కోసం మేము మా మేనిఫెస్టోలో సదుపాయాలు పొందుపరిచాము. అయితే రాబోయే 2 నుంచి 4 రోజుల్లో అంటే ఏప్రిల్ 7వ తేదీన ఎన్నికల ప్రచారం ముగిసేలోపు తాము మరికొన్ని వాగ్దానాలు కూడా చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.